పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. అందరూ మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి భక్తితో ఆహ్వానించుకున్నాం. తండ్రి దేవారాధన, యేసు దేవారాధన, ఆత్మదేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. తండ్రి దేవారాధన, యేసు దేవారాధన, ఆత్మదేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరు దయచేసి కూర్చోండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కొంతమందికి ఎందుకు ఫాదర్ గారు సడన్గా దివ్య సప్రసాద ఆరాధనతో కరుణ జపమాలను ప్రారంభిస్తున్నారని కొంతమందికి సందేహాలు రావచ్చు. సమ్ పీపుల్ మే బి వండరింగ్ టుడే ఈస్ నాట్ ఫ్రైడే, వై ఫాదర్ ఎస్ రైట్ నౌ ఎస్పోజ్ ద బ్లెస్డ్ సాక్రమెంట్ అండ్ బిగాన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత మార్గరెట్ మేరీ అలకాక్ పండుగ. ఆమె తన జీవితంలో 8 ఏట్లోనే, తమ 8వ సంవత్సర ప్రారంభంలోనే డాడీని కోల్పోయింది. అలాగే తన జీవితంలో ఆమెను తీసుకొని వెళ్ళి ఆమెను ఒక స్కూల్లో అడ్మిట్ చేసినప్పుడు ఆమెకి వాతపు రోగం వచ్చి మంచం పట్టిందని చరిత్ర చెప్తుంది. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, మొన్న కూడా మనము అవిలమ్మ తరసమ్మ పండుగ సందర్భంగా కూడా ఏ విధంగా ఆమె సిక్ అయిన తర్వాత దేవుడు ఆమెను గొప్ప పునీతురాలుగా మార్చాడో విన్నాం. These days we are listening continuously about the saints who became sick and then later part of their life they became saintly people. అలాగే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా రోగ బాధలు వచ్చినా మిమ్మల్ని దేవుడు తీర్చిదిద్ది ఒక దినమున ఇటువంటి గొప్ప స్థాయికి లేపుతాడు అని పండుగ మనకు నేర్పించే పండుగ. ఆమెకి యేసు తిరుహృదయం మీద ఎక్కువగా భక్తి కలిగినటువంటి ఒక పునీతురాలు. She is also very devoted and she is the one who introduced us to this devotion to the Sacred Heart. ఈరోజు మనమందరం కలిసి భక్తితో ప్రార్థించుకుందాం. ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు హృదయం కదిలింపబడాలని ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. నిన్నటి దినం మొదటి జన్మదినోత్సవం కొనియాడి ఉన్న పి దివ్యాంశ్ అంతనిపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, దేవుని కృప సంరక్షణ ఎల్లప్పుడూ ఆ బిడ్డకు తోడై ఉండనట్లుగా మంచి బుద్ధి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. Yesterday as you celebrated the birthday P. Divyansh Anthony, happy birthday to you and God's blessings for you. ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక కుటుంబం సైతాను బంధకాల నుండి, విగ్రహారాధన నుండి విడిపించబడినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కూడా భక్తితో యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ ఈరోజు మనమందరం కలిసి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోక మందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అలాగే స్టెల్లా అనే సహోదరికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి త్వరలోనే కోలుకునే భాగ్యంను దయచేయమని ప్రార్థిస్తాం. దేవ వరప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పరలో మనందరూ కలిసి విశ్వాస సంగ్రహమును ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత మార్గరెట్ మేరీ అలకోక్ పండుగ సందర్భంగా మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నటువంటి ధ్యానాంశం, ఈమె కేథలిక్ క్రైస్తవ విశ్వాసం ఇంగ్లాండ్లో మరి సన్నగిల్లిపోతున్నటువంటి సమయం. అలాగే ఫ్రాన్స్లో కూడా లౌకిక రాజునైనటువంటి 14వ లూయిస్ పరిపాలన కాలంలో 17వ శతాబ్దంలో శ్రీసభ విశ్వాసం వెలుగు కొడిగట్టుతున్నటువంటి సమయం. ఆ సమయంలోనే దేవుడు ఇలాంటి ఒక్క స్త్రీని దేవుడు ఆ పరిస్థితికి పరిష్కారంగా లేపాడని చరిత్ర చెప్తుంది. ఇట్ వాస్ ప్రొటెస్టాంటిజం అండ్ జాన్సనిజం హ్యాడ్ గ్రోన్ అండ్ క్యాథలిక్ చర్చ్ వాస్ గోయింగ్ త్రూ డిఫికల్ట్ టైమ్ ఇన్ ద ఫెయిత్. It is at that moment 14th Louis was the king ruling over France, and the disturbance in the Catholic Church with regard to faith. And God raises up this woman to once again rekindle the fire of the Catholic Church once again. అందువలన ఈమెను ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తే మరొకసారి ఉజ్జీవాన్ని మన కుటుంబాలలో, చర్చ్లో, ప్రపంచంలో చూసే భాగ్యం లభిస్తూ ఉంది. అందువలన ప్రభువే ఆమెకి కనిపించి, దయచేసి నీవే ఈ యేసు తిరుహృదయ భక్తిని ప్రజలకు వ్యాపింప చేయాలి అని ప్రభువే పలికినటువంటి మాట. ప్రభు చెప్పాడంట, ప్రేమ అగ్ని కురిపించే నా హృదయం పట్ల గల నింద అవమానములను తొలగింపగలిగినటువంటి ఒక శక్తిని నీకు ఇస్తాను అని ప్రభు ఆమెతో మాట్లాడి యేసు తిరుహృదయ భక్తిని వ్యాపింపచేశాడు. As my heart is burning with love and people are humiliating me and they are making lot of havoc in the life of the church, and so you are the one who has to rekindle the fire of my love that is coming from my heart. ఆమె ద్వారానే యేసు తిరుహృదయ పండుగ అనేది స్టార్టింగ్లో ఫస్ట్ వాళ్ళ కాన్వర్ట్లో స్టార్ట్ అయింది. ప్రపంచంలో కాదు, శ్రీసభలో కాదు. తర్వాత ఈ లోకానికి దేవుడు అందించిన గొప్ప వరప్రసాదమే యేసు తిరుహృదయ పండుగ. టుడే we are having the Sacred Heart feast which you all love. I think all of you got a Sacred Heart picture today. The person who is behind the screen for this is Mary Margaret Alacoque. God appeared to her in a vision and told her, kindly do something to spread the devotion of Sacred Heart. And we have the Sacred Heart because of her. ఇప్పుడు యేసు తిరుహృదయం వైపు చూస్తూ మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం.
యేసు నీ తిరుగు హృదయమా, మా కోసం మండుతున్నటువంటి ప్రేమతో రగిలిపోతున్నటువంటి యేసు నీ తిరుగు హృదయమా, ఈరోజు ఈ పాట ద్వారా మరొకసారి జూన్ నెలలో మనం పాడాము ఈ పాట. మళ్ళా నేను ఎందుకు పాడుతున్నానంటే, ఈ పాట మన జీవితంలో దేవుడే మన ప్రాణమని, ఆయనే మన ప్రేమ అని వెల్లడి చేసే ఒక పాట. ఈరోజు మళ్ళీ ఒకసారి పాడుదాం. ఫిలిప్పీ 3:8 ప్రకారం, అంతా చెత్తగా భావిస్తున్నాను దేవుని ప్రేమతో పోల్చినప్పుడని, సమస్తము వ్యర్థము అని ప్రభు మాటలలో పౌలు చెప్తున్నాడు. ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ as rubbish compared to the love of God. Philippians chapter 3:8. భక్తితో పాడుదాం. యేసు తిరుహృదయం ఈ పాట ద్వారా కదలింపబడునుగాక. అక్కడ నుంచి దేవుని దీవెనలు మన మీద కురిపింపబడునుగాక. భక్తితో పాడుదాం. నా ప్రాణమైన యేసు, నా ప్రాణమోతో కలిసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన 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 యేసు, ప్రాణమైన 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 యేసు. లోకమంతా మరచెత్తిని విలువైన నిన్ను కనుగొన్నానని పౌలుతో కలిసి యేసు తిరుహృదయం వైపు చూస్తూ మనం కూడా పాడదాం. లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని, లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో. నా ప్రాణమైన 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 యేసు. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ముందుగా చెప్పినట్టు మనం ఈరోజు పునీత మార్గరెట్ మేరీ అలకాక్ పండుగను కొనియాడుతున్నాం. ఫ్రాన్స్ దేశపు మఠ కన్యక, యేసు తిరుహృదయ భక్తురాలు, ఫ్రాన్సు పాలక పునీతురాలు మతసాక్షి. టుడే we celebrate the feast of Saint Margaret Mary Alacoque, the saint from France, and she is the one who spread the devotion of Sacred Heart of Jesus. ఆ యేసు ప్రభు ఆమె భక్తి కలిగి, హృదయం మీద భక్తి కలిగి జీవిస్తుంటే ఆమెకి 12 వాగ్దానములు ఇచ్చాడంట. ఈ 12 వాగ్దానములు ఒక్కొక్క గుర్తులు, ఇప్పుడు 4 గుర్తులు ఉన్నాయి, ఒక్కొక్క గుర్తులో 3 వాగ్దానములు చెప్తాను, మీరు చెప్పుకోవాలి. నేను కూడా యేసు తిరుహృదయం మీద ఆధారపడి ఉన్నాను, ఈ 12 వాగ్దానములు మా ఇంటిలో నెరవేరునుగా కానీ మీరు ప్రార్థించాలి. ఎస్, another 4 more decades we have, and we have to claim all the 3 promises which was given to Saint Mary Margaret Alacoque. And so if saints are given, they distribute to us. పునీతులు పునీతురాలు పొందుకున్నది మనకు పంచుకునే గొప్ప రోజు ఈరోజు. మొదటి 3 వాగ్దానములు, ఫస్ట్ 3 beautiful promises. I shall read that in English first and then secondly in Telugu. I will give them all the graces necessary in their state of life. Those who have the devotion to Sacred Heart, all the graces necessary in their state of life. Secondly, I will establish peace in their homes. I will establish peace in their homes. Thirdly, I will comfort them in all their afflictions. I will comfort them in all their afflictions. మొట్టమొదటిగా తెలుగులో వాగ్దానం, జీవితానికి అవసరమైన సకల వరప్రసాదములను నేను వారికి ప్రసాదించదను. ఎవరికి? ఎవరైతే ఆమె వలె యేసు తిరుహృదయం మీద భక్తి కలిగిన వాళ్ళకు. రెండవది, వారి కుటుంబంలో నేను శాంతిని నెలకొల్పెదను. మూడవది, కష్ట సమయములలో నేను వారిని ఓదార్చెదను. ఈ 3 వాగ్దానములు మీ ఇంటిలో, మీ జీవితంలో నెరవేరునుగాక. అంటే ఇహలోకానికి చెందిన సకల వరప్రసాదమును దేవుడు ఈ పండుగ ద్వారా మీకు ప్రసాదించునుగాక. మీ కుటుంబంలో శాంతిని కలుగచేయునుగాక. మూడవదిగా మీ కష్ట సమయంలో మీకు ఓదార్పును దేవుడు దయచేయునుగాక. దీనికంటే ఏం కావాలి? భక్తి కలిగి యేసు తిరుహృదయం వైపు చూస్తూ మీరు నేను ప్రార్థనతో పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఒకవైపు వాక్యం, ఇంకొక వైపు పాట, ఇంకొక వైపు పునీతురాలి యొక్క చరిత్ర, ఇవన్నీ కలిసి మనలో పనిచేయబోతున్నది. 119వ కీర్తన 148వ వచనం, నేను రేయెల్లా మేలుకొని ఉండి నీ వాక్యాన్ని ధ్యానింతును. అతడు ప్రభు ధర్మశాస్త్రమును రేయింపగలు మనమనం చేసుకుంటును. కీర్తన 1-2, Psalm 119, 148, Psalm 101-2. He will meditate on the word of God day and night. భక్తితో ప్రార్థనతో పాడదాం. యేసు తిరుహృదయం ఈ పాట ద్వారా మరొకసారి కదలి మీ అందరి హృదయంలో ఉన్న వేదనను తొలగించునుగాక. ఆమేన్. నీ వాక్యము నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. నా ప్రాణమైన 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 యేసయ్యా. ఈ 3 వాగ్దానములు మీలో నెరవేరాలని భక్తితో యేసు తిరుహృదయం వైపు చూస్తూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈమెకి జీవితంలో 20 సంవత్సరాలుగా కంటిన్యూస్గా దేవుడు దర్శనమిచ్చాడంట. 20 years continuously the Lord Jesus gave her an apparition. He came to her and talked to her. కానీ ఇలాంటి వ్యక్తులను అందరు నమ్మరు కదా, ఆ రోజుల్లో దర్శనములు తక్కువ. అందువలన వాళ్ళు కాంగ్రిగేషన్, సభకు చెందిన వ్యక్తులే, వేదాంత బృందం ఇవన్నీ అబద్ధమని పలికారు, ఒప్పుకోలేదు. బికాస్ దోస్ డేస్ ద విజన్స్ వేర్ రేర్ అండ్ పీపుల్ డి నాట్ బిలీవ్, ఈవెన్ ద కాంగ్రిగేషన్ డి నాట్ బిలీవ్. కానీ దేవుడు ఏం చేశాడు, ఒక యేసు సభ గురువుని ఆ సంస్థకు చెందినటువంటి వ్యక్తులకు ఆత్మీయ గురువుగా నియమించి అవన్నీ నిజమే, దేవుడే ఆమెతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రుజువు చేశాడు. ఇది ఫస్ట్ టైం నేను చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళ కాన్వెంట్లోనే స్టార్ట్ అయింది యేసు తిరుహృదయ మరి భక్తి ఈ ప్రార్థనలన్నీ. ఫస్ట్ ఇట్ బిగాన్ ఓన్లీ ఇన్ దేర్ కాంగ్రిగేషన్. అది ఎప్పుడు వ్యాపించిందంటే శ్రీసభ అంతటా 1765 13వ క్లెమెంట్ పరిశుద్ధ పాప గారు యేసు పవిత్ర హృదయ పండుగను గుర్తించి ఇది ప్రపంచ మొత్తానికి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పండుగగా ప్రకటించాడు. ఇప్పుడు చెప్తాను వినండి. ఆమె చనిపోయి అనగా ఆమె వయస్సు చనిపోయినప్పుడు ఆమె వయస్సు 47 సంవత్సరాలు. అంటే ఆమెకి 75 సంవత్సరాలు బ్రతికి ఉంటే ఎంత వయసు ఉంటుందో ఆ టైంలోనే ఇవన్నీ అంగీకరించారనమాట. చనిపోయిన తర్వాతనే అంటే శ్రీసభ అంగీకరించింది. కొన్ని విషయాలు నీవు వదిలిపెట్టి వెళ్ళిపోతావు, నీవు చనిపోయిన తర్వాత కూడా దేవుడు కార్యం చేస్తాడు అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. షీ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 47, బట్ maybe her age was 75 if she was alive. That's the moment the Pope introduced this 13 Clement introduced this devotion. It takes time. Sometimes it will take time in your life. Don't worry. అందుకే మొన్న ఒక చోట్లో వాక్యం బోధించి ఓపిక గురించి మాట్లాడాను. ఆ టీవీలో అది రాలేదు, కానీ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలో చక్కగా ఒక బోధన ఉంది, అది యూట్యూబ్లో ఉంది, తర్వాత మీరు చూసుకోండి. ఓపిక గురించి ఆ రోజు దేవుడు మాట్లాడాడు. ఓపిక పడితే దేవుడు మీ కార్యంలో కూడా మీ ఇంటిలో కూడా ఈ కార్యం చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు 12 వాగ్దానంలో 4, 5, 6వ వాగ్దానం మనం నేర్చుకోబోతున్నాం. వాట్ సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్ స్పోక్ టు మేరీ మ్యాగ్రెట్ అలకక్, ద 4th, 5th and 6th promises. I will be their secure refuge during life and above all in death. Oh my God, just imagine. You see, this particular devotion will bring you security, refuge while you are alive and in death also. 6th one, sinners will find in my heart the source and infinite ocean of mercy. And the 6th one, I will bestow abundant blessings upon all their undertakings.
నేను చదువుతాను 4, 5, 6 తెలుగులో. జీవితాంతము మరి ముఖ్యంగా అంత్య సమయమునందు, అంటే మన మరణ సమయమందు వారికి శరణంగా ఉండేదను. ఇక్కడ జీవించినప్పుడు, చనిపోయినప్పుడు కూడా ఈ భక్తి ఎవరికి ఉందో వాళ్ళని దేవుడు ఎట్లా కాపాడుతాడో చూసుకోండి. ఇవన్నీ ఈరోజు పునీతురాళ్ళు పండుగ సందర్భంగా దేవుడు మనకు ఇస్తున్న శుభవార్తలు. వారు చేపట్టబోవు ప్రతి కార్యమును నేను అధికముగా దీవించదను. మీరేం చేయబోతున్నారో అధికంగా దీవిస్తాడంట. ఈ పండుగ సందర్భంగా ఎన్ని దీవెనలు ఉన్నాయి. 6వది, పాపాత్ములు నా హృదయమునందు మిక్కిలి కృపను పొందెదరు. సో మొదటి గుర్తులో 3 వాగ్దానములు, రెండవ గుర్తులో ఇంకా 3 వాగ్దానములు, 6 వాగ్దానములు అయిపోయినాయి. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు ఆల్ ద పీపుల్ పాసిబుల్, బికాస్ ఇట్స్ ఎ స్పెషల్ ఫీస్ట్ డే. ముందు నేను అనౌన్స్ చేయలేకపోయాను, పైకి కిందికి వెళుతూ అటు ఇటు ప్రోగ్రాం నడుస్తుంది. కావున ఈరోజు గొప్ప పండుగ, మేరీ మార్గరెట్ అలకాక్ పండుగ. యేసు తిరుహృదయ వ్యాపించినటువంటి భక్తురాలు. భక్తితో పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. లోకమంతా మాయై, కానీ కొందరికి దేవుడు దర్శనమిచ్చి వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని కాపాడాడు. ఫ్రాన్స్ దేశం మొత్తం ఇది వ్యాపించి ప్రపంచానికి ఒక్క వ్యక్తిని అలా దేవుడు వాడుకోగలుగుతాడు. ఆ వ్యక్తి నీవే అని కలిపి ఈరోజు పాడుదాం. లోకమంతా మాయనయ్యా, నీ ప్రేమయే నాకు చాలునయ్యా. లోకమంతా మాయనయ్యా, నీ ప్రేమయే నాకు చాలునయ్యా. నీ నామమునే స్తుతింతుం నా యేసయ్యా, నా జీవిత కాలమంతా. నీ నామమునే స్తుతింతుం నా యేసయ్యా, నా జీవిత కాలమంతా. నా ప్రాణమైన 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 యేసుని తిరుహృదయమా. భక్తితో ప్రార్థిస్తాం. పునీత మేరీ మార్గరెట్ అలకాక్ పండుగ ద్వారా ఇన్ని దీవెనలు వేచి ఉన్నాయి. పొందుకోండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎంత గొప్ప రోజు ఇది. ముందుగానే అనౌన్స్ చేయకపోయినా అందరికీ లింక్ను పంపిస్తూ యేసు తిరుహృదయం పట్ల అధికంగా వ్యాపింపచేసినటువంటి పునీతురాలు పండుగను కొనియాడుతున్నాం. ఆమెకి ఇచ్చిన వాగ్దానం స్వీకరిస్తున్నాం. దివ్య సప్రసాద సన్నిధిలో ఉన్నాం. ఎందుకు ఫాదర్ దివ్య సప్రసాదం పెట్టారు అని అనుకుంటున్న వాళ్ళకు, ఆమె తన 15వ ఏట నుండే దివ్య సప్రసాదం అందలి యేసు పట్ల
అపారమైన భక్తి కలిగి జీవించిన వ్యక్తి అంట. వెన్ షీ వాస్ 15 years old only, she developed a great devotion to the Eucharist. That's why Eucharist also is right now here with you. ఓకే, యేసు హృదయం, దివ్య సప్రసాదం, దివ్య కారుణ్య కిరణాలు, ఇన్ని గొప్ప రోజు. దయచేసి ఈ లింక్ను అందరికీ పంపిస్తూ దీని లోపల అందరూ ప్రవేశించినట్టు సహాయం చేయండి ప్లీజ్. బికాస్ డేస్ ఆర్ నాట్ గుడ్. ఈ రోజుల్లో అనేక కీడులు జరుగుతున్నాయి. కాపాడుకునే గొప్ప రోజు. One side we have the devotion to the Sacred Heart through Mary Margaret Alacoque, and the promises are given to you. Another side, she had a devotion to the Eucharist. Eucharist is right now exposed and kept here, and also the Divine Mercy prayer is going on. 3 రకమైన దీవెనలు ఈరోజు పాల్గొనే వారికి. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు ఆల్ ద పీపుల్ టు రిసీవ్ ఆల్ దీస్ 3 blessings. అందరు కలిసి ప్రార్థించండి. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, ఈ వారము శని ఆదివారము కడపాల జరుగుతున్న స్వస్థత కూటంలో పాల్గొనబోతున్న అందరినీ మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫౌస్టినా, పునీత మార్గరెట్ మేరీ అలకోక్ గారా, సెయింట్ మార్గరెట్ మేరీ అలకాక్. ప్రియమైన సహోదరి సహోదరుల, ముందే చెప్పినట్టు ఒక్కొక్క గుర్తులో 3 వాగ్దానములు మనము నేర్చుకుంటున్నాం. ఈ 3 వాగ్దానములు మేరీ మార్గరెట్ అలకాక్ యేసు తిరుహృదయం పలికిన వాగ్దానములు. అండ్ సో we have now 7th and 8th and 9th promises that Jesus gave through her to all of us. 7, 8, 9. Lukewarm souls shall become fervent. 8th one, fervent souls shall quickly mount to high perfection. 9th one, I will bless every place in which an image of my heart is exposed and honored. Please, all of you, keep a Sacred Heart picture, because Jesus just now declared to you, every place in which my Sacred Heart is exposed and honored, I will bless every place, that house. So please take the place today in front of the Sacred Heart picture and offer your whole family to the Lord and pray today, a beautiful day. ఆమె లేకపోతే డివోషన్ లేదు ఈరోజు. All of you love Sacred Heart. Kindly gather as a family, make a prayer in front of the Sacred Heart, consecrate your families as a family. So 7, 8, 9 తెలుగులో చదువుతాను. నిర్లక్ష్యము గల ఆత్మలు నాయందు పూర్ణ నమ్మకమును పెంచుటకు కృషి చేయుదురు. నాయందు 8, నాయందు నిజభక్తి గల ఆత్మలు దైవ శిఖరాన్ని త్వరగా అందుకుంటారు. 9, యేసు తిరుహృదయము
పట్టములు ప్రతిష్ఠించి గౌరవించు కుటుంబమును నేను దీవించదను. సో ఇప్పుడు మేము చదివినది మీకు అర్థమైంది. ఎవరైతే కొద్దిగా అటు ఇటు ఉన్నారో వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతారంట. ఆల్రెడీ ఆత్మలో ఉన్నవారు నెక్స్ట్ శిఖరం, నెక్స్ట్ లెవెల్కి చేరుతారంట. ఇంకా మూడవది ఇంకా చాలా గొప్పది. ఈ ఫోటో ఎక్కడైతే పెడతారో ఆ స్థలం అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనికి మూల కారణం ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి ఈ గొప్ప పునీతురాలు. ఆమె లేకపోతే ఈ డివోషన్ మనకు లేదు. గొప్ప పునీతురాలు మన మధ్యలో ఉంది, ప్రార్థిస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడే దర్శనం చూసిందంటే యేసయ్య దగ్గర ఉండి మీకోసం దర్శనం చూసి మీ ఇంటిలో ఏం జరగబోతుందో అద్భుతాలు మీకు చెప్తుంది. ప్రార్థన చేయండి. దేవా, ఈ గొప్ప పునీతురాలు పండుగ సందర్భంగా ఎన్ని దేవుణ్ణులు ఇస్తున్నావు, అంగీకరించుకోవడానికి మంచి మనసును దయచేయం, నమ్మినట్టు చేయం తండ్రి. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే ప్రభా. ఇలాంటి డివోషన్స్ కేవలం క్యాథలిక్ చర్చ్లో ఉంది ప్రభా. ప్రాటెస్టాంట్స్ వచ్చేసి ఆ రోజు డిస్టర్బ్ చేసినప్పుడు ఈ పునీతురాలను వాళ్ళ కోసం లేపావు. Lord Jesus, at that moment when Protestants came, Lord, and a lot of confusion in the faith of the Catholic Church, you raised this saint. Today also we pray every confusion to be destroyed, Lord. All these devotions only in Catholic Church, beautiful church. May this church be blessed and renewed. All of us be blessed on this great day when we celebrate this feast today. భక్తితో పాడదాం. పరిశుద్ధాత్మతో అభిషేకం చేయమని, అభిషేకముతో సాక్షిగా మార్చమని అపోస్తలుల చర్యలు 13:47 ప్రకారం పాడుదాం. Acts 13:47 we shall pray and sing. పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయా. పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయా. నీ అభిషేకముతో యేసయ్యా సాక్షిగా జీవింతును. నా ప్రాణమైన 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 యేసుని పవిత్ర తిరుహృదయమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక తమిళం పాట. లాస్ట్కి తమిళంలో కూడా 2 లైన్ పాడి దేవుని స్తుతిస్తాం. తమిళనాడులో కూడా అనేక మంది చూస్తున్నారు. ఒక 2 ముక్కలు పాడితే వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఎస్, సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ తమిళ్, దో దే డోంట్ నో Telugu. We need to attend to them. Just 2 lines I shall sing. This original song is in Tamil. We shall sing later. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో చివరి 3 వాగ్దానాలు చెప్పి ముగించబోతున్నాను. టోటల్ 12 మీరు విన్నారు. టోటలీ 12 ప్రామిసెస్ ఆర్ గివెన్ త్రూ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ టు మేరీ మార్గరెట్ అలకోక్. మేరీ మార్గరెట్ అలకోక్ గారికి 12 వాగ్దానములు ఇవ్వబడినది. ఆల్రెడీ నేను 9 వరకు చెప్పాను. ఇంకా 10, 11, 12 వాగ్దానములు 10, 11 and 12. I will give to the priests, the gift of touching the most hardened hearts. అందువల్ల మీరు ఒక పని చేయండి. That's why you have to do something. When you give a gift to a priest, give this sacred heart picture. Because if that priest who is going to develop this devotion, spread it, he can touch the most hardened hearts. తెలుగులో కట్టిన హృదయములను ఓదార్చగలిగిన దైవ వరమును నేను గురువులకు ప్రసాదించేది. అందుకే గురువులకు గిఫ్ట్ ఇస్తే ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు మీకు అర్థమైంది. యేసు తిరుగుదయ ఫోటో ఇవ్వండి, మీకు ఆశీర్వాదం. ఆ గురువు ఆ డివోషన్ పెంపొందిస్తే ఆయన ద్వారా కఠినమైన మనస్కులటువంటి వ్యక్తులను కూడా ఆయన ప్రసంగాలు, ఆయన తాకిడి, ఆయన పరిచర్య మార్చగలుగుతుందంట. ఇక 11, 11th one. Those who shall promote this devotion shall have their names written in my heart. నేను కూడా ఈరోజు ప్రమోట్ చేస్తున్నాను. I am promoting this devotion to all of you. So those who promote this devotion, their names are not written in heaven, the heart of Jesus. Just imagine. సో 11వ వాగ్దానం చాలా బాగుంది. నా మీద భక్తిని పెంపొందించి కృషి చేసిన వారందరి నామములు ఎల్లప్పుడూ నా హృదయమందు పదిలపరచుకుందాం, లిఖించుకుంటాడంట. సో వాట్ ఆల్ ప్రామిసెస్. మనం మామూలుగా పిక్చర్ చూసి ప్రార్థన చేసుకుంటున్నాం. 12 వాగ్దానములు ఇవ్వబడింది. నాట్ జస్ట్ లుక్ అట్ ద పిక్చర్, బట్ 12 ప్రామిసెస్ ఆర్ గివెన్. చివరిది, I promise you in the excessive mercy of my heart that my all-powerful love will grant to all those who receive Holy Communion on the first Fridays in 9 consecutive months the grace of final perseverance. They shall not die in my disgrace, nor without receiving the sacraments. My divine heart shall be their safe refuge in the last moment. See what a promise. Those who promise to have this devotion and first Friday of 9 consecutive months and receive communion, they will receive what all things? They will persevere, they will not die in disgrace, they will receive the sacrament. అది ఎక్కడ పడిపోయి ఎక్కడ చావు వచ్చినా సాక్రమెంట్ లేకుండా మనకు చావు రాదంట. ఎవరైతే క్రమములు తప్పకుండా 9 మొదటి శుక్రవారములలో తమ పాపాల కోసం మనస్తాపపడి దివ్య సప్రసాదం స్వీకరిస్తారో వారికి మిక్కిలి కరుణ ప్రేమ అనుగ్రహిస్తాను. అట్టివారు అంత్య గడియలో దివ్య సప్రసాదనాలు పొంది దేవుని మన్నిపు పాత్రులుగా నా హృదయమునందు వారు శరణమును పొందెదరని వాగ్దానం చేయుచున్నాను. ఎంత గొప్ప వాగ్దానం! 12 వాగ్దానం. ఒక్క స్త్రీ ద్వారా 12 ఆశీర్వాదములు ఈరోజు చెప్తే మీ ద్వారా నా ద్వారా ఎన్ని ఆశీర్వాదములు రావాలో ఊహించుకోండి. సో కైండ్లీ స్ప్రెడ్ దిస్ డివోషన్. డివైన్ మర్సీ డివోషన్ మాత్రం కాదండి, దివ్య కారుణ్య భక్తి మాత్రం కాదు, యేసు తిరుగుదయ ఆ ప్రార్థన కూడా మనం ఇంకా స్ప్రెడ్ చేయాలి. ప్రార్థిస్తాం. నేనైతే ప్రతి సంవత్సరం దానిని ఇక్కడ ప్రజలకు ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాను. అందువల్ల ఏమేమి ఆశీర్వాదం మీరు విన్నారు. మీరు కూడా స్ప్రెడ్ చేయండి, అందరికీ స్ప్రెడ్ చేయండి. ఆమెను దేవుడు దానికోసం వాడుకున్నాడు. పరలోకంలో ఉంది, పరలోకం నుండి ఇప్పుడు దీవెనలు కురిపిస్తుంది. ఒకసారి కళ్ళు మూసుకొని దర్శనంలో చూడండి. మీ మీదను, మీ కుటుంబాల మీదను ఏమేమి జరుగుతాయో 12 ఆశీర్వాదం చెప్పారు. 12 ప్రామిసెస్, 12 బ్లెస్సింగ్స్ టు కమ్ అపాన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. 20 నుంచి 24 వరకు జరుగుతున్న తెలుగు వడకానికి వచ్చే వాళ్ళందరికీ ఆశీర్వాదములు లభించునుగాక. 20th evening to 24th evening, those who are coming for the Telugu retreat, may they receive all these blessings. వచ్చే శనివారం, ఆదివారం సాయం సమయమున 5 నుంచి 9:30 వరకు కడప ప్రాంతంలో జరుగుతున్న స్వస్థత మహాసభకు వచ్చే వాళ్ళందరికీ
ఈ ఆశీర్వాదం లభించునుగాక. Saturday and Sunday 5 to 9:30 in the evening, those who are coming to Kadapa for this wonderful convention in Arogyamata Shrine, may they receive all these blessings. దయగల తండ్రి, గడిచిన 3 రోజులుగా 3 రకమైన చోట్లలో మమ్మల్ని వాడుకున్నావు. ఒకవైపు ప్రభా మరి జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలో పాల్గొన్న వారి విన్నపాలను అర్పిస్తున్నాం. అలాగే ప్రభా మెట్టుగూడలో ఆ చర్చ్లో కిక్కరిసి వచ్చిన జనాలు వాళ్ళ విన్నపాలను మీకు అర్పిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా నిన్నటి రోజు మ్యారేజ్లో ప్రభా క్లారాను తన కుటుంబాన్ని ఆశీర్వదించినందులకై స్తోత్రం. అక్కడ ఒక గొప్ప అద్భుతం. నేను ఇక్కడికి వచ్చేసాను, మామూలుగా ఫంక్షన్ హాల్కి వెళ్ళట్లేదు. వచ్చిన తర్వాత మరి తల్లి కింద పడితే ఆ టైంలో ఫస్ట్ వెళ్ళి ఆదుకున్న వ్యక్తి అల్లుడంట. పెళ్ళి అప్పుడే అయిపోయింది. అందుకని ఆయనకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పాను. నీలాంటి అల్లుడు అందరికీ దొరకాలని చెప్పాను. లైక్ యూ సన్ ఇన్ లా ఆల్ పీపుల్ షుడ్ గెట్. ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ హిమ్. ఎస్, వెన్ ద మదర్ ఇన్ లా ఫెల్ డౌన్, దెర్ వాస్ సన్ ఇన్ లా ఆల్బర్ట్ యాంటనీ. హీ వాస్ ద ఫస్ట్ వన్ టు లిఫ్ట్ హర్ అప్ అండ్ హోల్డ్ హర్. I told him, you are a best son-in-law. All should get like that. No, father. ఆమె నాకు అత్తమ్మ కాదు, తల్లి ఫాదర్ అన్నాడు. షీ ఈస్ నాట్ మై మదర్ ఇన్ లా, షీ ఈస్ మై మదర్, హీ సెడ్. సచ్ బ్యూటిఫుల్ పెళ్ళి జరిగినప్పుడు దాన్ని చూడలేదు. పెళ్ళి అయిన తర్వాత నిజమైన పెళ్ళిని నేను చూడగలిగాను, వినగలిగాను. వాట్ అ బ్యూటిఫుల్ మ్యారేజ్ ఇట్ వాస్. మే గాడ్ బ్లెస్ ఆల్ ద సన్-ఇన్-లాస్, డాటర్-ఇన్-లాస్ లైక్ దట్. ఇఫ్ దే ఆర్ లైక్ దట్, హౌ బ్యూటిఫుల్ ద ఫ్యామిలీస్ విల్ బీ. ఈరోజు యేసు హృదయానికి అన్ని ఫ్యామిలీస్ని అర్పిస్తాం. సైతానుడు బాగా అటాక్ చేసి ప్రేమ చల్లారిపోతుంది, విడాకులకు తయారవుతున్నారు అనేక మంది. ఇలాంటి కుటుంబాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి నక్షత్రంలాగా. ప్రభునికి ఆరాధన చేస్తూ ఇలాంటి పెళ్లిని నేను దీవించినందుకు కూడా సంతోషిస్తూ ఉన్నాను. ప్రభు దేవుని వారిని నీ కుటుంబాలను ఆశీర్వదించమని భక్తితో పాడి యేసు హృదయానికి అంకితం చేసుకుంటూ మేరీ మార్గరెట్ అలకాక్ పండుగ ద్వారా దేవుని దీవెనల కొరకై ప్రార్థించి దివేశ ప్రసాద్ ఆశీర్వాదంతో ముగిస్తాం. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమ నాకు స్థిరమయ్యా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమ నాకు స్థిరమయ్యా. జీవించిన మరణించిన యేసయ్యా, నీకేనే స్వంతమయ్యా. జీవించిన మరణించిన యేసయ్యా, నీకేనే సొంతమయ్యా. என் உயிரான 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 இயேசு, என் உயிரான 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 இயேசு, என் உயிரான இயேசு, என் உயிரோடு கலந்து என் உயிரே நான் உன்னை துதிப்பேன். என் இயேசுவே நான் உன்னை துதிப்பேன். ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. మీరందరూ చేసే ప్రార్థన ద్వారా రోజు అటు ఇటు ప్రోగ్రాం నడుస్తుంది. దేవుడు ఆరోగ్యంతో ఉంచాడు. రోజు మా పేర్లు చెప్పి బృందం చెప్పి ప్రార్థిస్తున్నారు. అందుకే ఈ కార్యం చేయగలుగుతున్నాం. మీ మంచితనమును స్పాన్సర్ చేసి మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మలను దేవుడు ఏరాళంగా దీవించాలని ప్రార్థిస్తున్నాం. చివరి గుర్తు: దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను దేవా, నీ మీద ప్రేమ లేకుండా జీవిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను ఈ రోజులు ఎక్కడెక్కడికి వెళ్ళామో అక్కడ పాల్గొన్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను ఇక్కడ కరిస్మాటిక్ రెట్టీడు గురించి శిక్షణ పొంది
తిరిగి వెళ్ళబోతున్న 8 మంది బ్రదర్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు శుక్రవారం ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల చివరికి 26వ తారీఖున రోసరి పండుగకు ఆదివారం రాబోతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కడపాలు పాల్గొంటున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేకమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ప్రార్థిస్తుండగా గేట్ లోపలికి వచ్చే భక్తులందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మార్గరెట్ లేక మార్గరీతా అంటే అర్థం ముత్యం అంట. పేరుకు తగిన విధంగా జీవించింది చూడండి. మరి మీ పేరేంటి? నా పేరు నాకు తెలుసు. మీ పేరుకు తగిన విధంగా జీవించడానికి దేవుడు కృపను దయచేయమని కూడా ముత్యం అంట. అలాగే జీవించింది. ప్రభుని ప్రార్థన చేద్దాం. దివ్య సప్రసాదం మీద భక్తి చిన్న వయసులోనే ఉండే ఆమెకి దర్శనమిచ్చాడు. యేసు తిరుహృదయం ఓపెన్ చేసి ఉంచబడింది మన కోసం. ఇంతసేపు దాని లోపలికి వెళ్ళండి, మీ హృదయాన్ని విప్పండి, ప్రార్థించండి. ఈ చివరి ఆశీర్వాదంలో కూడా గొప్ప గొప్ప అద్భుతాలు జరుగునుగాక. ఇంత గొప్ప పండుగ సందర్భంగా అందరికి స్వస్థతలు కలుగునుగాక, విడుదల కలుగునుగా, నెమ్మది కలుగునుగా. ఈ దివ్య యేసు తిరుహృదయ ఫోటో ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఇంకా ఎవరైతే ఈ రోజు కొనుక్కుంటున్నారో ఆ ఫోటోస్ ఆల్రెడీ దీవించబడునుగా. ఇంటిలో ఉన్న ఫోటోస్ అన్నింటిని పితా పుత్ర పరిశుద్ధ ఆత్మలో ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు ఫోటో ముందు ప్రార్థన చేయబోతున్న ప్రతి కుటుంబం మీద ఈ 12 వాగ్దానములు నెరవేరునుగాక. ఓ గాడ్, వి థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ, వర్షిప్ యూ, అడోర్ యూ. దోస్ హు ఆల్రెడీ లార్డ్ kept the pictures there, those who are going to buy the pictures, let them be blessed, Lord. అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, సెటిల్మెంట్, సంతాన భాగ్యం, PR, వీసా అన్నిటినీ సక్రమంగా చేయబోతున్నందులకై నీకే స్తోత్రం. చివరి ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఈ 3 రకమైన దీవెనలు దివ్య సప్రసాద సన్నిధిలో యేసు తిరుహృదయాన్ని ప్రకటించిన ఆ గొప్ప పునీతురాలు ఈ 3 రకమైన ఆశీర్వాదములతో 12 వాగ్దానములతో పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను యూట్యూబ్లో చూడబోతున్న వారిని మీరెవరెవరికి లింక్ పంపిస్తున్నారో వాళ్ళ జీవితమును దేవుడు దీవించునుగాక. May all these 12 promises be fulfilled. May the Eucharistic Lord, may the Sacred Heart of Jesus, may the intercession of Saint Mary Magdalene Alaka come upon you in the name of the Father and of the Son and of the Holy Spirit. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. ఇంత గొప్ప పునీతురాలు మేరీ మార్గరెట్ అలకా పండుగ సందర్భంగా ప్రత్యేక దీవెనలు. హ్యాపీ ఫీస్ట్ డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని ఈ పండుగ ద్వారా దీవించునుగాక. హ్యాపీ ఫీస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ.